అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు అటల్ పెన్షన్ యోజన APY ఇది 2015 మే 9న ప్రారంభించబడింది. భారతీయులందరికీ ప్రత్యేకించి పేదలు, నిరుపేదలు మరియు అసంఘటిత రంగంలో కార్మికుల కోసం సార్వత్రిక సామాజిక భద్రత వ్యవస్థను రూపొందించడం కోసం ప్రారంభించబడింది. అనార్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కోసం పెన్షన్ స్కీమ్ అనేది అటల్ పెన్షన్ యోజన. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు మరియు 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు వ్యక్తులు అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. అంటే 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ పథకంలో చేరితే కనీసం $210 నెలకు మనం చెల్లిస్తున్నటువంటి అయితే 60 సంవత్సరాల తర్వాత మనకు 5,000 పెన్షన్ అందడానికి అవకాశం ఉంటుంది. అలాగే 35వ సంవత్సరంలో కనుక ఈ పథకంలో మనం చేరితే నెలకు $910 కట్టాల్సి ఉంటుంది. మనకు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు నెలకు 5,000 పెన్షన్ అనేది మనకు అందుతుంది. అలాగే మన తదనంతరం మన నామినీకి ఇది 5,000 అనేది కంటిన్యూ అవుతుంది. లేదా మన నామినీ కూడా తర్వాత వైఫ్ కానీ అట్లా హస్బెండ్ కానీ ఇద్దరు తదనంతరం చిల్డ్రన్స్కి కార్పస్ ఫండ్ అనేది అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సేవింగ్ స్కీమ్స్లో ఈ అటల్ పెన్షన్ యోజనలో చిన్న చిన్న సేవింగ్స్ అంటే నెలకు కేవలం $210 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా చేరవచ్చు. 40 సంవత్సరాల వరకు ఇందులో చేరవచ్చు. మీ వయసుని బట్టి మనకు చెల్లించే అమౌంట్ వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. భారత్ మాతాకి జై.